అల్లూరి సీతారామరాజు జిల్లా ఇర్కంపేటలో ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయం ఆరుగురి ప్రాణాల మీదకు తెచ్చింది. మడకం కోసయ్య అనే వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలని అన్నంలో పురుగుల మందు కలుపుకుని తిన్నాడు. అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అయితే కోసయ్య అన్నంలో మందు కలిపిన విషయం తెలియని అతని చెల్లెలు ఐతమ్మ తన కూతురితో పాటు కోసయ్య పిల్లలకు అదే అన్నాన్ని వడ్డించింది. అన్నం తిన్న 5 చిన్నారులు ఐతమ్మ తీవ్ర అస్వస్థకు గురయ్యారు. తెల్లవారుజామున విషయం తెలుసుకున్న గ్రామస్తులు వారిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. అన్నంలో పాయిజన్ కలిపేసి తినేసిన తర్వాత ఇంట్లో వాళ్ళకి ఎలా తెలిసిందంటే పాయిజన్ తిన్నాను అనేసి చీస కూడా బయట పడేసి ఆయన కూడా బయట పడిపోయింది. అది చూసి వాళ్ళ అన్నదమ్ముల్ని పిలిపించి వాళ్ళని ఎత్తుకొని హాస్పిటల్కి ఆటోతోటి హాస్పిటల్కి తీసుకెళ్లారు. తర్వాత హాస్పిటల్కి తీసుకెళ్లారు కదా, ఇంట్లో పిల్లలు ఒంటరిగా అయిపోతారు కదా అనేసి పక్కింటి ఆమె కూడా వచ్చేసి వాళ్ళ పాపతో పాటు ఆమె కూడా తినేసి ఇక్కడ పిల్లలు ఆమె వాళ్ళిద్దరు కూడా తినేసి మొత్తం 6 తినేసి తీసుకెళ్లిన తర్వాత ఆయన హాస్పిటల్లోనే డెత్ అయ్యారు. తర్వాత పిల్లల పరిస్థితి అంటే వాళ్ళు కూడా వామిటింగ్స్ విరోచనాలు కూడా పొద్దున్నే హాస్పిటల్ కి తీసుకెళ్లడం జరిగింది. ప్రజెంట్ అయితే భద్రాచలం ఏరియా హాస్పిటల్లో జాయిన్ చేశారు. పాయిజన్ అంటే ఇప్పుడు పత్తికి కొట్టే పాయిజన్ రాత్రే తిన్నారు, కానీ పిల్లలు తిన్న విషయం తెలియదు. ఓన్లీ అన్నమే కదా తినేసారు అనేసి మేము అనుకున్నాం. ఇక్కడ పొద్దున్న అడిగేసరికి వాళ్ళ చిన్న బాబు కూడా దీంట్లో అన్నంలో కూడా కలిపిండు అనేసి చెప్పేసరికి అప్పుడు తెలిసిందండి. వామిటింగ్స్ విరోచనాలు అయ్యేటట్టు అవుతుంది అనేసరికి వీళ్ళు కూడా తినేసి ఉంటారు అనేసి వాళ్ళని హాస్పిటల్కి తరలి